హలో ఫ్రెండ్స్. గోరుచిక్కుడుకాయ ఎవరు తింటారు ఈ కూరని? గడ్డిలా ఉంటుంది అని అంటారు కదండి మన పిల్లలు. ఈసారి ఇలా ట్రై చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. మీరు ఈ స్టైల్ ఫాలో అవ్వండి. అది ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గోరుచిక్కుడుకాయలని నీట్గా క్లీన్ చేసుకుని కుక్కర్లో సిమ్లో ఒక 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత వాటిని వార్చేసి ఇలా చూపిస్తున్నట్టు తొక్కలంతా తీసేయాలండి. ఈనెలు వస్తాయి కదా, అలా తీసేసుకోవాలి. తీసేసిన వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకోవాలి. అవి చక్కగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకుని దోరగా వేపుకోవాలండి. అవి నీట్గా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అది చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు బాయిల్ చేసుకుని ఈనెలు తీసేసిన గోరుచిక్కుడుకాయలని వేసుకోవాలండి. అలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. అందులో ఆ ఫ్రై అయితేనే రుచి అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందండి. ఇప్పుడు కొద్దిగా ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని ఇప్పుడు ఉల్లిపాయలతో పాటు చక్కగా వీటిని కూడా మగ్గించుకోవాలండి. తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి, మీకు రుచికి తగినంత. అది కూడా చక్కగా ఫ్రై అయిపోవాలండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని దించేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి.